హలో గైస్, వెల్కమ్ టు స్పోర్టెక్స్ తెలుగు. సో ఈరోజు ఐపీఎల్ అయితే థర్డ్ మ్యాచ్ నుంచి మాట్లాడుకుంటే మోస్ట్ సక్సెస్ఫుల్ టీం అయిన సిఎస్కే అండ్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ బార్ప్రాసెస్ స్టేడియం గువాహటిలో అయితే జరగబోతుంది. ఇది రాజస్థాన్ రాయల్స్ సెకండ్ హోమ్ గ్రౌండ్. ఈ వీడియోలో అయితే మనం ఈ మ్యాచ్ ఒక స్టాట్స్ అండ్ హెడ్ టు హెడ్ రికార్డ్స్, కీ బ్యాటిల్స్ గురించి మాట్లాడుకుందాం. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆర్ఆర్కి జడేజా అండ్ సిఎస్కేకి సంజు ట్రేడ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇద్దరు ప్లేయర్స్ ఈ మ్యాచ్లో ఫేస్ టు ఫేస్ అవ్వబోతున్నారు. ఎన్నో ఇయర్స్కి ఒకటే ఫ్రాంచైజీగా ఆడిన ప్లేయర్స్ మళ్ళీ ఆపోజిట్గా ఆడటం చాలా ఎమోషనల్గా ఉంటుంది అండ్ ఆడియన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండదని చెప్పొచ్చు. అండ్ పిచ్ అండ్ వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే పిచ్ గురించి మాట్లాడుకుంటే పిచ్ కొంచెం స్లోగానే ఉంటుంది, కానీ స్టేడియం చిన్నది కాబట్టి రన్ ఫెస్ట్ అయితే చూడొచ్చు. పేసెస్ మరియు స్పిన్నర్స్ ఇద్దరికైతే హెల్ప్ ఉంటుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం మినిమం 185 to 190 రన్స్ చేస్తేనే డిఫెండ్ చేసుకోవచ్చు, లేదా డిఫెండ్ చేసుకోవడం కష్టమే. అండ్ ఈ గ్రౌండ్లో యావరేజ్ స్కోర్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ 175గా ఉంది అండ్ సెకండ్ ఇన్నింగ్స్ 164కి ఉంది. అండ్ వెదర్ విషయానికి వస్తే 88% రైన్ ప్రిడిక్షన్ అయితే ఉంది, కానీ మ్యాచ్ అబౌట్ అయ్యే ఛాన్సెస్ అయితే లేదు. కొన్ని ఓవర్స్ కట్ అయ్యి అయితే మ్యాచ్ జరగచ్చు. అండ్ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ కనుక చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్లో రాజస్థాన్ రాయల్స్ 8 times విన్ అయితే సిఎస్కే మాత్రం 2 times గెలిచింది. ఒక ఓపెనెంట్కి సిఎస్కే పైన ఎంత స్ట్రాంగ్గా కలవడం చాలా రేర్, కానీ ఆర్ఆర్కి అది ఉంది. ఈ గ్రౌండ్లో రెండు టీమ్స్కి ఇదే ఫస్ట్ మ్యాచ్. అండ్ టీమ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుంటే ముందుగా రాజస్థాన్ రాయల్స్ టీం గురించి మాట్లాడుకుందాం. ఆర్ఆర్ ఈ మ్యాచ్కి ఫుల్ స్ట్రాంగ్గా ఎంటర్ అవుతుంది. స్క్వాడ్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. బ్యాటింగ్ ఇండియన్ కోర్ క్లియర్గా కనిపిస్తుంది. హెట్మేర్ తప్ప టాప్ 5 అందరూ ఇండియన్సే ఉన్నారు. అండ్ బౌలింగ్లో స్పిన్ డిపార్ట్మెంట్లో బిష్ణు అండ్ జడేజా ఉన్నారు. అలాగే అవసరమైతే పరాగ్ అండ్ ఫెరెరా కూడా 1 or 2 overs వేయగలరు. బట్ ఫాస్ట్ బౌలింగ్ అయితే కొంచెం వీక్లింగ్గా ఉంది. జోఫ్రా ఆర్చర్ రీసెంట్ ఫామ్ అంత గ్రేట్గా అయితే లేదు. T20 వరల్డ్ కప్లో చూసుకుని చాలా రన్స్కే వెళ్ళాడు. అండ్ తుషార్ దేశపాండే ఫామ్ కూడా డొమెస్టిక్లో అంత ఇంప్రెసివ్ అయితే లేదు. అసలు స్టార్టింగ్ లెవెల్లో ప్లేస్ ఉంటుందా లేదని కూడా డౌటే తుషార్ దేశపాండేకి. అండ్ సందీప్ శర్మ బౌలింగ్లో ఇంకా అదే పదులు అండ్ స్లోవర్ బాల్స్ని యూజ్ చేస్తాడో లేదనేది చూడాలి. అండ్ సిఎస్కే గురించి మాట్లాడుకుంటే సిఎస్కే బ్యాక్ టు బ్యాక్ సెట్ బ్యాక్స్ వస్తున్నాయి. ఫస్ట్ నాథన్ రైస్ రోల్ అవుట్ అవడం, వాళ్ళ డెత్ బౌలింగ్లో స్పెషలిస్ట్ని మిస్ అవ్వడం చాలా పెద్ద లాస్. అండ్ నెక్స్ట్ ధోని 2 weeks అవైలబిలిటీ లేడు. ధోని వచ్చి ఏదో 50-60 కొట్టేస్తాడని కాదు, కానీ వికెట్స్ ఫార్మ్గా ఉండడం వల్ల టీంకి వేరే లెవెల్ కాన్ఫిడెన్స్ ఉంది. కీపింగ్లో డిసిషన్స్, బౌలింగ్ చేంజెస్ అండ్ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ ఇవన్నింటిలో ధోని ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటుంది. సో మాస్టర్ మైండ్ బిహైండ్ ది స్టంప్స్ని మిస్ అవుతారు సిఎస్కే టీం. కానీ సంజు శాంసన్ని తీసుకొని ధోని రోల్ని ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేశారు. ఈ సంజు కూడా మంచి ఆపర్చునిటీ అనే చెప్పొచ్చు. అండ్ ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే బ్రెవిస్ ఫస్ట్ 2 matches ఆడంట. సో తనకైతే సైడ్ స్ట్రెయిన్ ఇంజరీ వల్ల అయితే ఫస్ట్ 2 matches మిస్ అవుతున్నాడు. అండ్ మిడిల్ ఓవర్స్లో సిఎస్కే మూమెంట్ తెచ్చే ప్లేయర్ బ్రెవిస్. సో ఇది కూడా లాస్ అనే చెప్పొచ్చు. అండ్ అలాగే ప్రశాంత్ వీర్ ఫిట్నెస్ గురించి కూడా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఎగ్జాక్ట్ టాప్ టైంకి తెలుస్తుంది ప్రశాంత్ వీర్ గురించి. అండ్ ఇప్పుడు ప్రాబుల్ ప్లేయింగ్ ఆఫ్ బోత్ టీమ్స్ కనుక చూసుకుంటే ముందుగా రాజస్థాన్ రాయల్స్ చూద్దాం. ఓపెనర్స్గా జైస్వాల్ అండ్ సూర్యవంశీ. అండ్ ఆ తర్వాత పరాగ్, హెట్మేర్, జడేజా, ధ్రువ్ జురెల్, శుభన్ దూబే, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణయ్, యాడమ్ మిల్నే అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా సందీప్ శర్మ. సో జైస్వాల్ అండ్ సూర్యవంశీ గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు వీరబాదులు ఆడతారు పవర్ ప్లేలో. అండ్ పరాగ్ అండ్ నాకు తెలిసి పరాగే 1 downలో వస్తాడు. హెట్మేర్ సూపర్ ఫామ్లో ఉన్న T20 వరల్డ్ కప్లో టాప్ 3 లెఫ్ట్ హ్యాండర్స్ అవ్వడం వల్ల హెట్మేర్ నెంబర్ 4లో పంపించవచ్చు. అండ్ జడేజా కూడా నెంబర్ 5లో ఆడొచ్చు. మరీ కింద అయితే జడేజా అంత హిట్టింగ్ చేసే క్యాబుల్స్ అయితే తగ్గిపోయాయి. సో జడేజా కూడా నెంబర్ 5లో ఆడొచ్చు. అండ్ మిగతా అన్ని నార్మల్గానే ఉన్నాయి. అక్షరా మిల్లని డ్రాప్ చేసి ఇండియన్ బౌలర్స్ లైక్ సుశాంత్ మిశ్రా ఆర్ కుల్దీప్ సెన్ లాంటి వాళ్ళని ట్రై చేయొచ్చు. అప్పుడు షనకా కానీ ఫెరెరా కానీ ఆడించే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు ప్రాబుల్ ప్లేయింగ్లో సిఎస్కే విషయానికి వస్తే ఓపెనర్స్ సంజయ్ అండ్ రుతురాజ్. అండ్ అదంతా ఆయుష్ మాత్రే, ఉర్విల్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, శివం దూబే, ప్రశాంత్ వీర్, ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్, మ్యాట్ హెన్రీ, నూర్ అహ్మద్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఖలీల్ అహ్మద్. సో రుతురాజ్ అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడు తను సంజయ్ ఓపెనింగ్ చేస్తాడని. అండ్ తర్వాత ఆయుష్ మాత్రే. అండ్ 4లో ఉర్విల్ పటేల్. సో బ్రెవిస్ లేడు కాబట్టి. అండ్ 5లో సర్ఫరాజ్ ఆడొచ్చు. సర్ఫరాజ్ స్పిన్ని చాలా బాగా ఆడతాడు. అండ్ రీసెంట్ ఫామ్ కూడా సూపర్గా ఉంది. అండ్ ప్రశాంత్ వీర్ కనుక ఫిట్ కాకపోతే అఖిల్ హుసేన్ ట్రై చేయొచ్చు. అండ్ బ్యాటింగ్లో అయితే సిఎస్కే ప్రాబ్లం లేదు, బట్ బౌలింగ్లోనే అంత ఎఫెక్టివ్నెస్ అయితే లేదు. ఖలీల్, ఓవర్టన్, నూర్, అన్షుల్, హెన్రీ కొద్దిగా మంచి అటాకే ఉంది, కానీ మరీ అంత స్ట్రాంగ్ అటాక్ అని చెప్పలేము. అండ్ ఈ మ్యాచ్లో ప్లేయర్స్ టు వాచర్ కనుక చూసుకుంటే ఆర్ఆర్ టీం తరపున హెట్మేర్, జైస్వాల్ అండ్ సూర్యవంశీ. ఈ 3 లెఫ్ట్ హ్యాండర్స్ మీద నాకు చాలా హోప్స్ అయితే ఉన్నాయి. ఓపెనింగ్లో జైస్వాల్ అండ్ సూర్యవంశీ సింగిల్ హ్యాండ్గా చాలా మ్యాచెస్ని టర్న్ చేయగలరు. అండ్ హెట్మేర్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. బెస్ట్ ఫినిషర్ అండ్ ఎక్సలెంట్ ఫీల్డర్ కూడా. సో వీళ్ళు ముగ్గురు మీద అయితే ఆర్ఆర్ గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. అండ్ సిఎస్కే విషయాన్ని మాట్లాడుకుంటే రుతురాజ్, ఖలీల్ అండ్ నూర్ అని చెప్తాను. సంజు పైన నాకు అంత హోప్స్ అయితే లేవు. ఆపోజిట్లో ఆర్చర్ కూడా ఉన్నాడు కాబట్టి సంజు ఈజీగానే అవుట్ అవ్వచ్చు. అండ్ రుతురాజ్ ఎందుకంటే రుతురాజ్ క్లాస్ ప్లేయర్, రీసెంట్ డొమెస్టిక్ ఫామ్ కూడా బాగుంది. సో సిఎస్కే గెలవాలంటే తన కీ రోల్ అయితే ప్లే చేయాలి. ఖలీల్ అహ్మద్ అయితే ఆర్ఆర్ ఓపెనర్స్ని ఎలా టెస్ట్ చేస్తాడో చూడాలి. సో
సో తన బౌలింగ్లో ఆర్ఆర్ ఓపెనర్స్ ఈజీగా ఆడతారా లేదా వికెట్ పడుతుందా అనేది ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ నూర్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. తన స్పెషల్ చైనామన్ యాక్షన్తో మిడిల్ ఆర్డర్ని ప్రెషర్లో పెట్టగలడు. హెట్మైర్, జురెల్ అండ్ పరాగ్ లాంటి ప్లేయర్స్ తన బౌలింగ్లో డిఫెన్సివ్గా ఆడతారా లేదా అటాక్ చేస్తారా అనేది ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ ఈ మ్యాచ్లో కీ బ్యాటిల్స్ కనుక చూసుకుంటే ఆర్ఆర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆర్ఆర్ ఓపెనర్స్ వర్సెస్ ఖలీల్ అహ్మద్. సో ముందుగా చెప్పుకున్నట్టే ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో ఆర్ఆర్ ఓపెనర్స్ ఎలా ఆడబడుతుంది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. వీళ్ళిద్దరైతే అటాకింగ్ బ్యాట్స్మెన్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ కాబట్టి వీళ్ళిద్దరికైతే ఈజీగానే ఉంటుంది ఖలీల్ని ఆడడం. సో ఇదైతే మ్యాచ్లో ఇంట్రెస్టింగ్ బ్యాట్ అనే చెప్పొచ్చు. అండ్ సెకండ్ బ్యాట్లో వచ్చేసి హెట్మైర్ వర్సెస్ నూర్ అహ్మద్. సో నూర్ అహ్మద్ అయితే మిడిల్ ఓవర్తో చాలా మంచి బౌలర్. తన మిస్టరీ స్పిన్తో వికెట్స్ అయితే తీయగలడు. సో హెట్మైర్ అయితే ఈ మధ్య కాలంలో సూపర్ ఫామ్లో ఉన్నాడు. సో హెట్మైర్ నూర్ని ఎలా ఆడతాడు అనేది ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ థర్డ్ బ్యాట్ వచ్చేసి ఓవర్టన్ వర్సెస్ జురెల్. ఇదైతే డెత్ ఓవర్స్లో ఉండబోతుంది. డెత్లో ఓవర్టన్ ఇప్పటిదాకా మంచి బౌలింగే వేశాడు చాలా మ్యాచెస్ వరకు, అది T20 వరల్డ్ కప్ అయినా లేదంటే ఇంకేం మ్యాచెస్ అయినా. సో జురెల్ కూడా ఈ సీజన్ చేయలేని పనిని ఈ సీజన్ చేయాలంటే ఓవర్టన్ లాంటి బౌలర్స్ని ఎదుర్కోవాలి. సో ఇదైతే డెత్ ఓవర్స్ ఉండబోయే బ్యాటిల్. అండ్ సిఎస్కే బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కనుక చూసుకుంటే సంజు శాంసన్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్. ఇదైతే ఎప్పటి నుంచి ఉన్న బ్యాట్లే. సంజుకి ఆర్చర్ మీద అంత మంచి రికార్డ్ అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ T20 వరల్డ్ కప్లో 80+ షార్ట్ రన్స్ చేసిన ఇంగ్లాండ్ పైన ఆర్చర్ బౌలింగ్లో ఇబ్బంది పెట్టాడు అండ్ ఒక ఛాన్స్ కూడా వచ్చింది ఆర్చర్ బౌలింగ్లో. సో ఇదైతే మ్యాచ్లో ఇంట్రెస్టింగ్ బ్యాట్ అనే చెప్పొచ్చు. అండ్ సెకండ్ బ్యాట్లో వచ్చేసి రుతురాజ్ వర్సెస్ ఎడమ్ మిల్నే. సో రుతురాజ్ అయితే క్లాస్ ప్లేయర్. తన బ్యాటింగ్తో చాలా మ్యాచెస్ గెలిపించి పెట్టాడు సిఎస్కేకి. బట్ అవతల పక్క ఎడమ్ మిల్నే లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్ ఉన్నాడు. తన ఇన్స్వింగ్ అవుట్ స్వింగ్ రెండూ బాగా చేస్తాడు న్యూ బాల్తో. సో ఇదైతే మ్యాచ్లో సెకండ్ ఇంట్రెస్టింగ్ బ్యాట్ అని చెప్తాను. అండ్ థర్డ్ బ్యాట్ వచ్చేసి సర్ఫరాజ్ ఖాన్ వర్సెస్ రవి బిష్నాయ్. సో ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండబోతుంది. సో మిడిల్ ఓవర్స్లో యాక్సలరేషన్ చేయాలంటే సర్ఫరాజ్ ఖాన్ అయితే తన బ్యాటింగ్ చేయాలి. అండ్ బిష్నాయ్ మంచి స్పిన్ బౌలింగ్ వేస్తాడు. సో సర్ఫరాజ్ కూడా స్పిన్ చాలా బాగా ఆడతాడు. స్వీప్స్ అండ్ రివర్స్ స్వీప్స్ ఇలాంటి షాట్స్ చాలా ఉన్నాయి. సో ఇదైతే మ్యాచ్లో ఇంట్రెస్టింగ్ బ్యాట్ అని చెప్పొచ్చు. ఫైనల్ బ్యాటింగ్ మ్యాచ్ విన్నింగ్ ఛాన్స్ గురించి మాట్లాడుకుంటే ఓవరాల్గా ఈ మ్యాచ్లో ఫేవరెట్స్గా రాజస్థాన్ రాయల్స్ అనే చెప్పొచ్చు. మరి సిఎస్కే సీజన్లో బోనీ కొడుతుందా లేదా మళ్ళీ షాక్ ఇస్తారా అనేది చూడాలి. పరాగ్ ఫుల్ టైం కెప్టెన్గా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇస్తాడా లేదా సిఎస్కేనే ఈజీగా గెలుస్తారనేది కూడా చూడాలి. సో మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.